ప్రపంచంలోని అన్ని దేశాలలో 6 రోజులు పని ఉంటే ఈ దేశంలో మాత్రం 7 రోజులు, అంటే వారం మొత్తం ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. ఈ దేశం అధినేత అయిన కిమ్ జాన్ సొంతంగా తన బయోగ్రఫీ రాసుకున్నాడు. అందులో అతను ఏం రాశాడంటే, నాకు వాతావరణాన్ని కంట్రోల్ చేసే శక్తి ఉంది, అలాగే 2 ఇంద్రధనుస్సుల మధ్య నుంచి పుట్టాను అని అక్కడున్న ప్రజలకు తన బయోగ్రఫీ ద్వారా పరిచయం చేయించుకున్నాడు. ఉత్తర కొరియాలో ప్రతి ఇంట్లో ప్రభుత్వ రేడియో ఉంటుంది. ఇది ఎప్పుడూ ఆన్లోనే ఉండాలి. ఒకవేళ పొరపాటున ఆపితే వాళ్ళకు జైలు శిక్ష పడుతుంది. ఈ దేశంలో ఎవరైనా దక్షిణ కొరియా సినిమాలు, అశ్లీల వీడియోలు చూసినా బైబిల్తో కనిపించిన మరణశిక్ష విధిస్తారు. క్షమాభిక్ష అనేది అస్సలు ఉండదు. ఈ దేశంలోని పేదలను ఫోటో తీయడం నిషేధం. ఎందుకంటే ఈ ఫోటోల వలన తమ దేశం యొక్క పరువు పోతుంది కాబట్టి అక్కడ పేదలకు ఫోటోలు తీయడం నిషేధించేశారు. ఉత్తర కొరియాకి వెళ్ళే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఉంచేయాలి. ఈ దేశంలోకి ఫోన్ అనుమతి ఉండదు. ఈ దేశంలో కేవలం 3 టీవీ ఛానళ్ళు మాత్రమే అనుమతి ఉంటుంది. అవి తప్ప వేరే ఎటువంటి ఛానళ్ళు ఉండవు. నార్త్ కొరియా ప్రజలకు ప్రపంచంతో సంబంధం ఉండదు. వార్తాపత్రికలు, వార్తా ఛానళ్ళ వంటివి ఏవి వారికి అందుబాటులో ఉండవు. ఈ దేశంలో జీన్స్ దుస్తువులు అస్సలు వేసుకోకూడదు. కిమ్మామ ఈ రూల్ ఎందుకు పెట్టాడో నాకైతే అసలు అర్థం కాలేదు. ఈ దేశంలోని మగవాళ్ళంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టైల్ని అనుకరించాలి. ఉత్తర కొరియా దేశంలోని పిల్లలకు ప్రపంచంలోని చరిత్రతో సంబంధం లేకుండా వారికి కేవలం కిమ్ జాంగ్ 1, కిమ్ జాంగ్ 2 చరిత్ర మాత్రమే బోధిస్తారు. ఉత్తర కొరియా దేశంలోని ప్రజలకు శిక్షణలో విచిత్రమైన రూల్ ఉంటుంది. ఒక కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే ఆ తర్వాత 2 తరాల వరకు కూడా జైలు శిక్ష అనుభవించాలి. అంటే 3 తరాలు కూడా జీవితం అంతా జైల్లోనే గడపాలి అన్నమాట. చాలా వాహనాలపై 4x4 అని ఎందుకు ఉంటుంది? దీని అర్థం ఏంటో తెలుసా? మీరు కార్లను పరిశీలిస్తే ఈ వాహనం వెనుక 4x4 అని రాసి ఉండటాన్ని చూసి ఉంటారు. ఈ రోజుల్లో కొత్త ఎస్యూవీలు, ఖరీదైన వాహనాలపై ఈ సంఖ్య గమనించవచ్చు. కారులో 16 సీట్లు ఉంటాయా లేదా 16 చక్రాలు ఉంటాయా అని గందరగోళానికి గురవుతారు. అయితే 4x4 అంటే ఏమిటి? ఈ నంబర్ మహీంద్రా యొక్క ఆఫ్ రోడర్ ఎస్యూవీ థార్ వెనుక కూడా ఉంటుంది. అయితే ఈ నంబర్ ఉద్దేశం ఏంటో చాలామందికి తెలియదు. వాహనం నడిపే వారికి కూడా దీని గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఈరోజు 4x4 యొక్క రహస్యాన్ని తెలుసుకుందాం. వాస్తవానికి 4x4 నంబర్ యొక్క ఉద్దేశం కారు చక్రాలు లేదా సీట్ల గురించి కాదు. అది కార్ డ్రైవ్ సిస్టమ్కు సంబంధించినది, అంటే ఇంజన్కు సంబంధించినది. సాధారణంగా మీరు ఆల్టో, నెక్సాన్ లేదా బ్రీజా వంటి చిన్న మరియు పెద్ద కార్లపై 4x4 అని రాసి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ కార్లు 4x2 డ్రైవ్ సిస్టమ్తో వస్తాయని, అంటే ఈ కార్లు 2 వీల్ డ్రైవ్ సిస్టమ్తో సపోర్ట్ చేస్తాయి. అంటే ఈ కార్ల ఇంజన్ 2 చక్రాలకు మాత్రమే శక్తిని పంపుతుంది. మరోవైపు కారుపై 4x4 అని రాస్తే ఆ కారు 4 వీల్ డ్రైవ్ సామర్థ్యంతో వస్తుంది. అంటే ఆ కారులోని ఇంజన్ 4 చక్రాలకు సమానంగా శక్తినిస్తుంది. అంటే కారులోని 4 చక్రాలు ఇంజన్కు కనెక్ట్ చేయబడి ఉంటాయని అర్థం. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.